నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తిరుమల లడ్డు వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణల తర్వాత ఈ విషయం దేశంలోని రాజకీయ ప్రముఖులతో పాటు సెలబ్రిటీస్ కు సైతం తగిలింది. ఇప్పటి కల్తీ లడ్డు వ్యవహారం తేలేలా లేదు. అయితే వీరందరిది రియాక్షన్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు, వ్యవహరించిన విధానం హైలైట్ అయ్యింది. ఇక్కడ నుంచి ఆయన మరోసారి తన పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. కానీ డిప్యూటీ సీఎం లోతైన రాజకీయ వ్యూహాన్ని అర్థం చేసుకునేందుకు తలపండిన రాజకీయ నాయకులకే కొంత సమయం పట్టింది. సనాతన ధర్మ బోర్డు తీసుకురావాలనే డిమాండ్తో దీక్షలు చేస్తూ ఆలయాలను సందర్శిస్తున్నారు. అంతేకాకుండా తమిళనాడుకు వెళ్లి అక్కడ ఆలయాలను కూడా సందర్శించారు. అదే సమయంలో ఒక తమిళ యూట్యూబ్ ఛానల్ పవన్ కళ్యాణ్ తో సుమారు 2 గంటల పాటు ఇంటర్వ్యూ నిర్వహించింది. అయితే ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తమిళ్లో మాట్లాడటంతో యాంకర్ సైతం ఆశ్చర్యపోయారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ సనాతన ధర్మం గురించి కూడా తమిళంలో ప్రస్తావించారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తమిళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడిన తీరు, సనాతన ధర్మం పట్ల మాటలను తమిళ ప్రజలు ప్రశంసిస్తున్నారు. అంతేకాదు మీలాగే దళపతి విజయ్ కూడా పార్టీ పెట్టారు, ఆయనకు మీరు ఏమైనా సలహాలు ఇస్తారా అని కూడా యాంకర్ అడిగారు. దానికి కూడా పవన్ తమిళంలోనే సమాధానం చెప్పారు. యాక్టర్ వేరు, రాజకీయ నాయకుడు వేరు. ప్రజాసేవ చేయాలనే ఆలోచన మనసులో నుంచి రావాలి. ఎన్ని విమర్శలు, అడ్డంకులు ఎదురైనా నిలబడి పోరాడాలి. అప్పుడే సక్సెస్ అవుతాము. నాకు కూడా యాక్టర్ కాకుండా పొలిటీషియన్ గా సక్సెస్ అయిన వారు ఉన్నారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు మనకు ఆదర్శం అంటూ చెప్పుకొచ్చారు. ఇదంతా చూస్తున్న వారంతా పవన్ సంపూర్ణ సనాతనిగా మారే విషయంలో తెర వెనుక ఏం జరిగి ఉంటుందనే దానిపై చర్చలు మొదలెట్టారు. పవన్ కళ్యాణ్ కేవలం ఏపీకి లేకపోతే తెలుగు రాష్ట్రాలపై తన ఫోకస్ పెట్టలేదు. తమిళనాడు పైన, ఉత్తరాది పైన ప్రభావం చూపేలా సనాతన ధర్మ డిక్లరేషన్ ప్రకటించారు. అందుకే పవన్ కళ్యాణ్ కొత్త తరహా కాషాయ రాజకీయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది. పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ఇలా పూర్తిగా కాషాయధారిగా మారిపోవడం వెనుక బీజేపీ సిద్ధాంతకర్తల వ్యూహం ఉందన్న అనుమానాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. హఠాత్తుగా పవన్ సనాతన ధర్మం గురించి ఉద్యమం ప్రారంభించడానికి వెనుక లోతైన దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం ఉంటుందని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టి 3.5 నెలలు మాత్రమే. ఆయన ఇంకా తనదైన ముద్ర వేయలేదు. ఈలోపే సనాతన ధర్మ రక్షణ వైపు అడుగులేశారు. తిరుపతిలో జరిగిన సభలో రాముడి విషయంలో రాహుల్ గాంధీ పైన విమర్శలు చేశారు. తమిళనాడులో బీజేపీ భావజాలం మరింత బలపడేలా డీఎంకే కొత్త నేత ఉదయనిధి చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. మొత్తంగా పవన్ సనాతన ధర్మ పోరాటం ఆషామాషిగా కాదని, చాలా దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయని అర్థమవుతోంది.